హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2 రోజుల నుంచి వీడియో చేయలేదు. మొదటి రోజు ప్రీమియర్స్కి వెళ్ళడం జరిగింది, అదే 3వ తారీఖు ప్రీమియర్స్కి. దాని తర్వాత 4వ తారీఖు ఉదయం 11 గంటల షో కూడా వెళ్ళడం జరిగింది. మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత రోజు అంటే నిన్న రామ్ చరణ్ గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్న సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. సినిమా బ్లాక్ బస్టర్. మన సినిమాకి ఈరోజు అన్ని ఫ్యాన్స్ నుంచి అందరు అభిమానులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎవడైతే బ్లైండ్ హేటెడ్ తో ఉంటాడో, ఈ సినిమాని బ్లైండ్ గా హేట్ చేస్తూ ఉంటాడో, వాడు ఒకడికి మాత్రం ఖచ్చితంగా పుట్టి ఉండడు, 10 మందికి ఖచ్చితంగా పుట్టి ఉంటాడు. అందుకే ఆడికి 10 రకాల మైండ్ సెట్ ఉంటుంది, 10 రకాల ఆలోచనలు ఉంటాయి, 10 రకాలుగా చచ్చిపోతూ ఉంటాడు, కుళ్ళుకొని పోతూ ఉంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో ప్రజెంట్ ఇప్పుడు ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అసలు యునానిమస్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా మీకు పెద్ద తాలూకు అసలు ప్రతి ఒక్కరు వీడియో చేసి పెడుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, ఈ సినిమా ఏ రేంజ్లో ఆడబోతుంది ఏంటనేది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. అవన్నీ కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. మనం జస్ట్ కొన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే ట్విట్టర్లో కావచ్చు, నెగిటివ్ చేసే శాతం 1% ఉంది. 99% ఆడియన్స్కి సినిమా నచ్చేసింది. ఎవడెవడైతే నెగిటివ్ చేస్తున్నాడో వాళ్ళందరూ ప్యూర్ హేటెడ్ ఆన్ రామ్ చరణ్ అండ్ హిస్ మూవీస్. పర్సనల్ గానే వాళ్ళకి హేటెడ్ తప్పితే ఒక్కసారి న్యూట్రల్ ఆడియన్స్ కి సినిమా నచ్చేసిన తర్వాత నా కొడుకు కూడా మూవీని ఆపలేడు, ఎవడి తరం కాదు. ఇప్పుడు ఈ వీకెండ్ కి బుకింగ్స్ మాత్రం మొత్తం అదిరిపోతున్నాయి. బుక్ మై షోలో అయితే గంటకే 15 నుంచి 20,000 టికెట్లు దిగుతున్నాయి. ఇంకా వీకెండ్ కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అరాచకం ఉంటుంది. ఒక్కసారి మీరే బుక్ మై షో ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఈ సినిమా స్థాయి రేపు లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్ రాబడుతుంది అనేది ఖచ్చితంగా మనకి ఆ కలెక్షన్ తాలూకు విధ్వంసం మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఆడియన్స్ సినిమాని ఓన్ చేసుకున్నప్పుడే. అసలు ఇటువంటి సినిమాని ఎవరు తీయలేడు. అసలు పేపర్ మీద పెట్టడానికి, పెన్ను పెట్టడానికే వణుకు పడుతుంది ఏ డైరెక్టర్కైనా రైటర్కైనా. అలాంటిది ఈ సినిమాని డైరెక్టర్ అంత గట్సీగా రాసి దీన్ని ఒప్పించి దాన్ని ఒప్పుకోవడం రామ్ చరణ్ చేసినటువంటి ఆయన కెరియర్ లోనే నాకు తెలిసి ఇటువంటి సినిమా మళ్ళీ బుచ్చిబాబు తీయలేడు, రామ్ చరణ్ చేయలేడు. ఇటువంటి సినిమాని, ఇంత గొప్ప సినిమా యంగర్ జనరేషన్స్ కి ఒక మెసేజ్ ఇచ్చేసాడు. అసలు అంటే నీకు కాలు తెగిపోయినా సరే నీ ఊరి కోసం, నీ ఐడెంటిటీ కోసం, అటువంటి ఐడెంటిటీ లేని ఊర్లు 18,000 ఊర్లు ఉన్నాయి మన హిందుస్థాన్ లో అని చెప్పేసి ఆయన డైలాగ్ కూడా చెప్తారు లాస్ట్ లో. అసలు లాస్ట్ 40 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషనల్, మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అయితే అసలు హ్యాట్స్ ఆఫ్. నేషనల్ అవార్డు కూడా చాలా చిన్నది అయిపోద్ది. నేషనల్ అవార్డు ఇంటికి వచ్చి ఇవ్వాలేమో వాళ్ళు. నేషనల్ అవార్డు డిజర్వ్స్ పెద్ది డిజర్వ్స్ నేషనల్ అవార్డు కాదు, నేషనల్ అవార్డు డిజర్వ్స్ పెద్ది. ఆ రేంజ్ లో రామ్ చరణ్ 1 మ్యాన్ షో చేసేసాడు. ప్రతి అభిమాని కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాడు. సో పాజిటివ్ గా ఉండండి, ఎటువంటి నెగిటివిటీ లేదు. సినిమా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ గా ఈ సినిమా లాంగ్ రన్ లో మ్యాజిక్ క్రియేట్ చేసే నంబర్స్ నమోదు చేయబోతుంది. మీరు ఎన్నిసార్లు చూసినా, ఇప్పటికి నెక్స్ట్ ఇంకా 2 టైమ్స్ చూశాను. ఇంకా మళ్ళీ బుక్ చేసుకుంటున్నాను, వెళ్తాను. ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ వెళ్తాను. మళ్ళీ ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని, ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో, 10th నుంచి 6th క్లాస్ నుంచి 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం ఇది. ప్రతి ఒక్కరిని ఎమోషనల్ కి గురి చేసేటువంటి సినిమా, ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసేటువంటి సినిమా, ఒక గొప్ప సినిమా ఇది. సినిమా చూసి బయటకు వచ్చేటువంటి ప్రేక్షకులు చెప్పే ఒకే ఒక మాట, రామ్ చరణ్ బిఫోర్ పెద్ది, ఆఫ్టర్ పెద్ది. ఇదే థియేటర్ నుంచి బయటకు వచ్చేటువంటి ఆడియన్స్ వాళ్ళ మనసులో చెప్పేటువంటి మాట. మీరు ఎన్నిసార్లు చూసారనేది కూడా కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.